హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ మేరు రాజేష్. మన కర్తవ్యం న్యూస్ ఛానల్ మిత్రులారా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని ఆదరించండి. మేము కేవలం ప్రజల కోసమే కొట్లాడతాం, ప్రజల తరపునే నిలబడతాం. ఇక తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు అంటే ఇక నిన్ననైతే ఒక కథనం అయితే వచ్చింది. మళ్ళా ఈ నెల 25 లోపు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయాలని చెప్పి అయితే కథనం వచ్చింది. ఏందని అయితే ఒకసారి చూద్దాం. పంచాయతీ ఎన్నికలకు ఈ నెల 25 కల్లా నోటిఫికేషన్ ఈ నెల 25 కల్లా నోటిఫికేషన్ వేయాలని ఉన్నాయట. మరి చూద్దాం. రిజర్వేషన్లపై 2 రోజుల్లోగా డెడికేటెడ్ కమిషన్ నుంచి ప్రభుత్వానికి నివేదిక. మొత్తం మీద అయితే 2 రోజులలో రిజర్వేషన్ల 2 రోజుల్లోగా డెడికేటెడ్ కమిషన్ నుంచి ప్రభుత్వానికి నివేదిక రానున్నది. పార్టీ పరంగా బీసీలకు 42% కోటా ఇచ్చేందుకు ఇప్పటికే కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మొత్తం మీదనైతే పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు పోవాలని చెప్పి అయితే కాంగ్రెస్ పార్టీ అయితే నిర్ణయించుకుంటుంది. ఇక రాష్ట్ర కేబినెట్ నిర్ణయంతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకున్నది. సర్పంచ్, వార్డు మెంబర్ల స్థానాలకు 2 రోజుల్లోగా డెడికేటెడ్ కమిషన్ 50% లోపు రిజర్వేషన్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నది. మొత్తం మీదనైతే డెడికేటెడ్ కమిషన్ 50% మించకుండా రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నది. ఈ రిపోర్టు ప్రభుత్వానికి అందిన వెంటనే పంచాయతీరాజ్ శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపి రిజర్వేషన్లను ఫైనల్ చేసి పబ్లిష్ చేస్తుంది. ఇక ఈ నివేదిక ప్రభుత్వానికి అందిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, జిల్లా కలెక్టర్లకు అధికారులకి పబ్లిష్ చేసి ఇక నివేదిక సంబంధించిన రిజర్వేషన్లు పబ్లిష్ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుంది. ఇక ఆ తర్వాత ఎన్నికల సంఘానికి రిజర్వేషన్ల గెజిటీ జాబితా ఇచ్చి ఈ నెల 22వ తేదీ కల్లా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తం మీద ఈ నెలనైతే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు 25 కల్లా ఎట్లకైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలి. ఇక ఎన్నికలకు పోవాలి. డిసెంబర్ నెలాఖరు వరకు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నట్టయితే తెలుస్తుంది. ఇక మరి ఈ 25 కల్లా నోటిఫికేషన్ వస్తుందా రాదా చూద్దాం. మరి ఈ 2 రోజులలోనైతే